నమస్తే అండి, నేను మీ జేసీ హోమ్స్ విజయవాడ. అయితే ఆల్రెడీ మనం స్లాబ్ వేసాం కదా, మళ్ళీ వీళ్ళంతా పిచ్చి పట్టినట్టు ఫ్లోరింగ్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? రుకో జరా సబర్ కరో బోలా ధక్కా బుక్కి నే కర్నే. అయితే దానికి ఒక కారణం ఉందండి. స్లాబ్ వేసినప్పుడు ఎత్తు పల్లాలు సహజంగా కొద్దో గొప్ప ఉంటాయి. ఆ ఎత్తు పల్లాల వల్ల వర్షపు నీరు నిలబడి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ సెకండ్ లేయర్ లాగా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోరింగ్ చేస్తూ ఉంది. అయితే ఫ్లోరింగ్లో ఉట్టి సిమెంటు ఇసుక కాకుండా ఇది డాక్టర్ ఫిక్స్డ్ది 101 లిక్విడ్, కెమికల్ లిక్విడ్ కలపడం వల్ల సిమెంటు స్లాబు బాండింగ్ బాగా ఉండి లీకేజ్లు రాకుండా అరిగడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్జెస్లో మనం ఇలాగ ఆఫ్ రౌండ్ తిప్పడం వల్ల వర్షపు నీరు గోడగా టచ్ అయ్యి అది బయట వైపు లీక్ అవ్వకుండా ఈ ఆఫ్ రౌండ్ కాపాడుతుంది. ఇక్కడ ఫ్లోరింగ్ చేసిన ఈ ఆఫ్ రౌండ్ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. అయితే ఈ ఫ్లోరింగ్ కూడా జనరల్గా చేయాలంటే సుమారుగా 30-40 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు కూడా మనం ఎస్ఎఫ్టీ 1800లో చేస్తున్నామని చెప్పాం కదా, ఆ 1800లోనే ఉచితంగానే చేసిస్తున్నాము. ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోవట్లేదు. అయితే మన జేసీలో ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైన ప్రాబ్లమ్స్ కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకొని చేస్తాము. అది మన బాధ్యతగా ఫ్రీగానే చేసి పెడతాము. కొంతమంది బిల్డర్లు ఏంటంటే ఈ ఫ్లోరింగ్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు ఛార్జ్ చేస్తారు. మనం 1800లోనే ఫ్రీగా చేసి పెడతాం. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం అనేది మన కళ కాబట్టి ఆ కళను పూర్తి చేసుకోవడం కోసం దాన్ని కూడా మనం ఫ్రీగా చేసి పెడతాం. అవునా, నిజమా? మన జేసీలో ఎస్ఎఫ్టీ 1800 స్టార్ట్ అవుతుందండి. 1800 ప్రియా సిమెంటు, హైదరాబాద్ స్టీలు, జిఎం స్విచ్లు, వైర్లు వగేరా వస్తాయి. 1900లో అయితే వైజాగ్ స్టీలు, కేసీపీ సిమెంటు, లెగ్రాండ్ స్విచ్లు, ఫినోలెక్స్ వైర్లు వగేరా వస్తాయి. మేము ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంజనీర్ గారి సమక్షంలోనే మేము కేర్ తీసుకుని చేస్తామండి. మన జేసీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జేసీ.